ప్రధాని మోదీ ప్రభుత్వం 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం వికసిత భారత్ కా అమృత్ కాల్ అనే కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు బీజేపీ సీనియర్ నేత రామచందర్ రావు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అన్న నినాదంతో ఎన్డీఏ సర్కార్ పనిచేస్తోందని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, భారతీయ జనౌషధి లేదా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలు ప్రజల ఆశలను నెరవేర్చాయన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో మీడియాతో మాట్లాడిన రామచంద్రరావు 11 ఏళ్లలో వివిధ రంగాల్లో మార్పులు వచ్చాయని చెప్పారు. రహితమైన పరిపాలన ఈరోజు భారతదేశ ప్రజలకు అందించడం జరిగింది. ఇది మొట్టమొదటిగా ఒక సక్సెస్గా ఈరోజు భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో 11 సంవత్సరాలు ఏ మంత్రి మీద కూడా ఎటువంటి ఒక అవినీతి ఆరోపణ రాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. రెండోది ఒక లక్ష్యము భారతదేశాన్ని ప్రపంచంలో మొట్టమొదటి ఒక దేశంగా ఉంచాలి, సర్వోత్తమైనటువంటి దేశంగా ఉంచాలి, ఒక సూపర్ పవర్గా తయారు కావాలి అనేటువంటి ఆలోచనతో భారతదేశం ఒక ఆర్థిక ఏదో పరిస్థితులు కానీ, భారతదేశంలో ఉన్నటువంటి ఒక డిఫెన్స్ పరిస్థితులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కృషి అగ్రికల్చర్ పరిస్థితులు కానీ ఇవన్నిటి కూడా మెరుగుపరచాలి, ఇక్కడ ప్రజల ఒక జీవితంలో మార్పులు రావాలి అనే దీంట్లోనే డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అభివృద్ధి చెంది మనం అదేవిధంగా దాంట్లో ప్రయత్నం చేసి మార్పు తీసుకురావాలనే ప్రయత్నంలో ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి ఒక ప్రయత్నం.